జనార్దన్, ఇందులో ఏదో కుట్రకోణం ఉందన్నారు కదా, వివరంగా చెప్పు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ లేపు పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముళ్ళపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలక సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ, దానికి కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బుజ్జాలుగా నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు అది ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తెలియనట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది. ఏ నెలకానే కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అవుతుంది అని అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉండు, నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, మీకు ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా కొలియర్ ఏరియాలో ఉంటాడు సార్. నాకు నారాయణపురం బాగా ఉన్నప్పుడు అక్కడ ఫైనాన్షియల్గా వచ్చాను సార్. అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కన్ జిల్లాలో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకొద్దాం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను వాళ్ళందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్ వాళ్ళ మనుషుల ద్వారా.
ఆడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా ఇట్లా డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. పక్కన గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో. అంతతో అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, నీకు చూసుకుంటా నువ్వు రావాల్సి లేదని చెప్పారు సార్ నాకు. ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట్ వేరే అర్థాలు సంఘం కూడా అక్కడ తీసుకోలేదు సార్. దీంతో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, తెలుస్తారని కూడా. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. ఇదంతా మేము నమ్మదగ్గగా మేమెందుకు నమ్మాలి? ఇది మీరు ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్రారెడ్డి, ఆయన అసలు ఆయన ఎందుకు ఇరికించారు? మరి ఈ విషయంలో ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు రామచంద్రెడ్డి గారు పక్క కాన్స్టిట్యున్సీ, ద్వారకా రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రాదు సీటు, మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీటు రాదు, గెలవడం మీ ఫ్రెండ్ ఎట్లాగో ఆఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా పబ్లిక్ ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రిమిసెస్ కానీ ఆప్షన్కి వచ్చేసింది సార్. ఇక నాకు తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆస్తి ఇచ్చిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఎప్పుడైనా తీరుతారనుకోని నేను ఓకే అన్నా సార్, చేసేదానికి ఓకే అన్నా సార్. మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? ఈయన నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్, జోగి రమేష్ గారు. నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్రారెడ్డి గారు చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యానగర్ ఎంబీకేరెస్ట్ గూడూరు దగ్గర దానిలో ఎంబీకేరెస్ట్ చదువుకున్నప్పుడు పరిచయం సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేసాం సార్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వైన్ షాప్ వచ్చి ప్లాన్ చేశారో ఇక రమేష్ గారు ఈ విధంగా చేద్దాం, నువ్వు వెళ్ళు వైన్ షాప్ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, నీ ఫ్రెండ్ వల్ల నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఇలా ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి. ఎప్పుడైతే ఈ లెక్క చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్. ఇక ఎవరు ఇస్తానా లేదు, నేను ఎట్లాగో ఇబ్బంది పడిపోయాను, ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదని చెప్పేసి వచ్చి ఇక సరెండర్ అయితే ఇక గవర్నమెంట్ శిక్ష సెక్షన్ రెడీ వచ్చేసాను సార్ నేను.